నమస్కారం గురువుగారు. నా పేరు రాజశ్రీ, మాది కుడివాడ. నేను 2025 జనవరి నుంచి చేస్తున్నానండి, కుంభమేళా టైం నుంచి. నాకు మా అక్క అంతకు ముందు దీపావళికి నవంబర్లో చేశారు, 2024. తను చెప్పారు, నేను పట్టించుకోలేదు. తర్వాత మీ ద్వారానే నేను రావటం జరిగింది. నేను అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాను హిందూ చైతన్యంలో. ప్రతి దాంట్లోనూ పాల్గొన్నాను. ప్రాణ సంయమ ప్రోగ్రాంలు, గణపతి సంయమ ప్రోగ్రాంలు, ప్లస్ లక్ష్మీ సంయమాలు, ఆచార్య దీక్షలు, అన్నిట్లోనూ పాల్గొన్నాను. ప్రజెంట్ ఇప్పుడు మౌన సంయమాలో కూడా పాల్గొన్నాను. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది గురువు గారు. ముందు మాట్లాడకుండా ఉండగలనా అని నాకు కొంచెం భయం అనిపించింది. అంటే రోజంతా నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడతాను. దానితోడు ఎల్ఐసి ఏజెంట్ గా కూడా చేస్తాను. అందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు కదా. అయితే మాట్లాడకుండా ఉందామని చెప్పేసి నేను ఆ, గట్టిగా నమ్మకంతో ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను. అట్లా జాయిన్ అయ్యాను గురువు గారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకు. మీరు ఎనర్జేషన్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఆ వినాయకుడు ప్రతిమలు కనిపించటం, శివుడు ప్రతిమలు కనిపించటం చాలా బాగా ఉంది గురుగారు. మళ్ళీ రీసెంట్ గా మేము హౌస్ మారాము, ప్లస్ నాకు సరిగ్గా నిద్ర పట్టకుండా అలా ఉంటే చాలా బాగా నిద్ర పట్టింది గురువు గారు ఆ ఎనర్జేషన్ టైంలో. ప్లస్ మౌనం గురించి ఏకాగ్రతగా ఉండటం, మౌనం అంటే మనలో మనం చూసుకోవటం అనేది నేను తెలుసుకున్నాను గురువు గారు. ఎప్పుడు ఎక్కువగా ఆవేశపడిపోవటం, ఎవరన్నా ఏదన్నా మాట్లాడటే అది ఈ మౌనం ద్వారా అలా ఉండకూడదు అనేది కూడా నాకు బాగా తెలిసింది. గురువు గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణతో చక్కగా నిర్వహణ జరిగింది ఈ మౌన సమయం ఈ 6 రోజులు కూడా. ఆ అనవసరమైన మాటలు తగ్గటంతో పనులు మరింత స్పీడ్ గా జరగటం జరిగినాయి గురువు గారు. అనుకోని పనులు కూడా జరుగుతున్నాయి. చాలా బాగుంది గురువు గారు. కొంత చంచలంగా ఉండేది మౌన సమయంలో. ఈ మౌనం పాటించటం వలన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు అవన్నీ అనవసరం, మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాము అని అనిపించింది. ఆ మౌనం ఎక్కువగా శక్తిని గ్రహిస్తుంది అనేది తెలుసుకున్నా గురువు గారు. మౌనంలో మీరు ఇచ్చే ఎనర్జేషన్ కూడా దీనికి తోడవుతుంది గురువు గారు. విడిగా నేను అంతకు ముందు చాతుర్మాసంలో 4 నెలలు ఒక 2 గంటలు ఉదయం అలా చేయటం బిగించేశాను గురువుగారు. మా అక్క ఎప్పటో 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉండేది. అయితే నాకేమో 9 ఇయర్స్ బాబు ఉన్నాడు. తనేమో ఏడ్చేవాడు, నువ్వు చెయ్యొద్దు చెయ్యొద్దు అని. అట్లాంటిది ఇప్పుడు ఈ 6 రోజులు అసలు ఎలా ఉంటాడు అని అనిపించింది గురువు గారు నాకు. ఫస్ట్ డే చెప్పాను. అన్నాడు, కాదు గురువు గారు ఆధ్వర్యంలో చేపిస్తున్నారు అని అన్నాను. ఇంకా తను ఏం మాట్లాడలేదు. ఇంకా నాకు తను సహాయం చేసినట్లే అనిపించేది. ప్రతిదీ తను అర్థం చేసుకోవటం. ఒక్కొక్కసారి తను కూడా మౌనంగా నాకు ఆ చూపించేవాడు అనమాట. నేను చూపిస్తుంటే ఏళ్లతో తను కూడా అలా చూపించేవాడు మాట్లాడకుండా. ఆ చాలా బాగా అనిపించింది గురువు గారు. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇది జీవితంలో అందరూ కూడా ఆచరించాలని నేను ఆశిస్తున్నాను గురువు గారు. తప్పకుండా ఆశిస్తే అందరికీ మంచి రిజల్ట్ కనిపిస్తాయి గురువు గారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, ఆ ఆ, చేసే పని మీద సాధన ఎక్కువ పెరగటం అంతా కూడా చాలా బాగుంటుంది గురువు గారు. నమస్తే గురువు గారు. మౌనం అంటే మనస్సు మాట వినటం, ఆలోచనలు గురుస్మరణలో నిలిపి ఆ అంతర్ముఖంగా ఉండటం అనేది నేను గ్రహించాను గురువు గారు. మనసు ప్రశాంతత ఆ, అంతా అనేది మౌనం ద్వారానే ఆ, ఆ, మనం గ్రహించవచ్చు అనేది కూడా నేను తెలుసుకున్నాను గురువు గారు. ఆ, మనం మౌనం వల్ల ఎదుటి వ్యక్తిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు గురువు గారు. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ గురువు గారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాతో ఈ మౌన సంయమ చేపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.